నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. అనగా ఈరోజు 20/12/2024 కోయంబేడులో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరలు తెలుసుకుందామండి. ఇక ఈరోజు మొట్టమొదటిగా బీన్స్ వచ్చేసి 30 నుండి 80 రూపాయలు, ఇక బీట్రూట్ వచ్చేసి 30 నుండి 60 రూపాయలు, కాకర వచ్చేసి 30 నుండి 50 రూపాయలు, ఇక వరి వంకాయ వచ్చేసి 20 నుండి 60 రూపాయలు, బాటల్ బ్రింజాల్ వచ్చేసి 15 రూపాయలతో నుండి 30 రూపాయలు, ఇక గ్రీన్ బ్రింజాల్ వచ్చేసి 30 నుండి 42 రూపాయలు, ఇక పూకోస్ వచ్చేసి మనకు 12 నుండి 16 రూపాయల వరకు, రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి 120 నుండి 290 వరకు, గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి 20 నుండి 55 రూపాయలు, ఇక క్యారెట్ వచ్చేసి 20 నుండి 60 రూపాయలు, కాలీఫ్లవర్ ఒక పీస్ వచ్చేసి 12 రూపాయలతో నుండి 17 రూపాయలు, చోచో వచ్చేసి 12 రూపాయలతో నుండి 22 రూపాయలు, చిక్కుడ బెల్ట్ వచ్చేసి 35 నుండి 62 రూపాయల వరకు పోవడం అయితే జరిగింది. తీగ చిక్కుడుకాయలు వచ్చేసి 45 రూపాయలతో నుండి 65 రూపాయలు, కొబ్బరి వచ్చేసి 25 రూపాయలతో నుండి 30 రూపాయలు, దోసకాయ వచ్చేసి 20 రూపాయలతో నుండి 35 రూపాయలు, ఇక మునక్కాయ వచ్చేసి 90 రూపాయలతో నుండి 200, ఇక తెల్లగడ్డ వచ్చేసి 200 నుండి 300 రూపాయలు, ఇక కేజీ అల్లం వచ్చేసి 50 రూపాయలతో నుండి 100 రూపాయలు, పచ్చిమిర్చి వచ్చేసి 22 రూపాయలతో నుండి 27 రూపాయలు, ఇక బెండకాయ వచ్చేసి 25 రూపాయలతో నుండి 55 రూపాయలు, నూకలు వచ్చేసి 20 రూపాయలతో నుండి 60 రూపాయలు, ఇక పచ్చి ఎర్రగడ్డలు పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి 20 రూపాయలతో నుండి 65 రూపాయలు, చిన్న ఎర్రగడ్డలు వచ్చేసి 40 రూపాయలతో నుండి 100 రూపాయలు, ఇక బీరకాయ వచ్చేసి 35 రూపాయలతో నుండి 40 రూపాయలు, సొరకాయ వచ్చేసి 20 రూపాయలతో నుండి 32 రూపాయలు, ఇక పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 18 రూపాయలతో నుండి 30 రూపాయలు, చిన్న ఉర్లగడ్డలు వచ్చేసి 10 రూపాయలతో నుండి 22 రూపాయలు, ఇక ముల్లంగి వచ్చేసి 10 రూపాయలతో నుండి 25 రూపాయలు, పొట్లకాయ వచ్చేసి 20 రూపాయలతో నుండి 40 రూపాయలు, ఇక చిన్న టమాటో బెంగళూరు టమాటో వచ్చేసి 20 రూపాయలతో నుండి 30 రూపాయలు, ఇక నాటి టమాటో వచ్చేసి 18 రూపాయలతో నుండి 20 రూపాయలు, గుమ్మడికాయ వచ్చేసి 12 రూపాయలతో నుండి 18 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక కోయంబేడు మార్కెట్లో స్వల్పంగా రేట్లు మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రాత్రి 11 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు అయితే ఈ రేట్లు, ఇక 4 గంటల పైన రేట్లు అనేవి మారేకి అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.